విఘ్నేశ్వర స్వామి వినాయక స్వామి ఆశీర్వాదంతో మీ కాలనీ వాసులకు సంబంధించి ముఖ్యంగా టౌన్ సభ్యులకు సంబంధించి టౌన్ ప్రజలకు సంబంధించి విఘ్నాలని తొలగిపోయి అందరూ సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ తెలంగాణ వచ్చినా మన సంతోషం లేదు కాబట్టి ఇది చివరి వినాయక చవితి. వచ్చే తెలంగాణ వచ్చే వినాయక చవితి మన ప్రభుత్వంలో జరుపుకుంటాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుపుకుంటాం కాబట్టి మీ అన్ని బాధలు పోతారని పోయే విధంగా స్వామివారిని ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఇంత మంచి విగ్రహం ఏర్పాటు కమిటీ సభ్యులను అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. అదిగోని ఈరోజు 9 మాసాల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలు వెళ్ళడం నిజంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అధోగతిలో పడేసిండు. ఇలా అబద్ధవర్గ ముఖ్యమంత్రిగా కనీసం 60 మంది యాక్సిడెంట్లో చనిపోతే కొండగట్టు జాతర మీద పోలేని పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు లక్షలాది మంది రైతులు పత్తి రైతులు ఎంత ఘోరంగా ఈ ఎండలకు వర్షాలు లేక మొత్తం కూడా నష్టపోయింది. ఇప్పుడు కనీసం దాని గురించి మాట్లాడే అధికారులు లేరు, మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ముఖ్యమంత్రి లేరు. ఆయన రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇమేజ్ డౌన్ అవుతుందని చెప్పి ఎన్నికలు పోవడం నిజంగా బాధాకరం. ఇలా గ్రామాల చూస్తే లక్షలాది ఎకరాల్లో పత్తి వేసిన రైతులకు ఆదుకునే విధంగా కనీసం గవర్నర్ గారు కానీ అపధర్మ ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకమైన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం వెంటనే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారాన్ని పత్తి రైతులకు అందే విధంగా చేయాలని, లేనట్టయితే 2-3 రోజుల్లోనే దీని మీద ధర్నా కార్యక్రమం చేపడతాం. ఈ ఎండలకు మొత్తం పత్తేరిపై నువ్వు ఇచ్చిన ఎకరానికి 4,000 కాదు కదా, ఎకరానికి 20-30,000 నష్టమైంది. వారు కొద్దిగా ధైర్యం ఉండాలంటే కనీసం 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని గవర్నర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.